జై శ్రీమన్నారాయణ. ఈ కువలయపీడాన్ని సంహరించేశాడు కృష్ణ భగవానుడు. దాటి ముందుకు వెళ్తే చాణూరుడు, ముష్టికుడు అనే మల్ల యోధులు ఉన్నారన్నమాట. ఈ మల్ల యోధులు పంపించాడుగా కృష్ణుని, బలరామకృష్ణుల మీదకి. ఈ అజ్ఞానం అనమాట. ఇంతమందిని చంపిన వాళ్ళు మటుకు చంపలేరా? అజ్ఞానం పోదు కంసుల్లో. అప్పుడే ఆయన శరణి వేడుకొని ఉంటే చక్కగా ఆయన ప్రాణదానం జరిగేది, ఉండేవాడు. కానీ ఎంతసేపు భగవంతుడితోటే విరోధం ఉంటుంది వీళ్ళకి. దానికోసం చేయరాని పనులన్నీ చేస్తూ ఉంటారు, సాధువుల్ని బాధ పెడుతూ ఉంటారు అందరినీ. ముష్టికుడితో బలరాముడిని, కృష్ణుడితో చారణుడిని వేదిక మీద మల్లయుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. వీళ్ళిద్దరు భయంకరమైన మల్లులు. ఈ బలరామకృష్ణులేమో చిన్న పిల్లలు కదా, వాళ్ళతో ఈ చిన్న పిల్లలకి యుద్ధం ఏమిటని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మహిమతో నుండంగా మధురాపురము గాని పొలుపోర వైకుంఠపురము కాదు, గర్వముతో నుండ కంసుని సభ గాని సంసార రహితుల సభయే కాదు, ప్రకటించి వినగ నా బాహునాదము గాని నారదు వీణా స్వనంబు కాదు, చతురులాడగ మల్ల జన విగ్రహము గాని రమతోడి ప్రణయ విగ్రహము కాదు, వెలసి తిరుగంగ వేదాంత వీధి కాదు, మొరగిపో ముని మనముల మూల కాదు, సాగి నడవంగ భక్తుల జాడగాదు, సౌరినామ్రోల నీవెందు జనియదింకా. వాళ్ళు ఏమంటున్నారు? వచ్చినవాడు దేవుడని తెలుసుకున్నారు. వాళ్ళు ఇంతమందిని చంపాడని తెలిసిపోతుంది. అందుకని ఏమంటున్నారు? ఇది వైకుంఠపురం కాదు, కంసుని సభ. ఇది సంసారం వదిలిపెట్టేసిన వాళ్ళ సభ కాదు, ఇది గర్వించి ఉన్న వాళ్ళ సభ. ఇది నారదుడు మీటే వీణ కాదు, ఇది కాలదండము లాంటి నా పిడి గుద్దు. ఇది లక్ష్మీదేవితో పరాచకాలు ఆడటం కాదు. పిల్లాడా, మాతోటి యుద్ధం చేస్తావా? నువ్వు ఎక్కడికి పారిపోతావు? పారిపోవడానికి నీకు భక్తుల గుండెలు లేవు. నువ్వు నడవటానికి ఇది వేదాంత వీధి కాదు, రా నిన్ను మట్టు పెడతా అన్నట్ట. పరమాత్ముడని తెలుసుకొని కూడా వాళ్ళు ఆ రకంగా మాట్లాడారంటే ఈ అజ్ఞానం పోదనమాట. అంతే. ఆ బ్రహ్మాండాన్ని మలయుద్ధం జరిగితే గరుడు పాములను ఎట్లా పట్టుకొని ఎగరేసుకుపోయినట్టుగా వాళ్ళిద్దరు కూడా బలరామకృష్ణుడు, చాణురుడిని, ముష్టికుడిని ఇద్దరిని సంహరించారు. వీళ్ళిద్దరు మరణించగానే కంసుడి గుండె హదిరిపోయింది. సింహాసనం మీద కూర్చొని ఉన్నవాడు వెంటనే కత్తి తీసి ఈ భటులను పిలిచి, వసుదేవుడిని సంహరించండి, ఉగ్రసేనుని సంహరించండి, ఈ గోపాల బాలుని మట్టి పెట్టండి అని ఉన్మాదంతో కేకలు వేస్తూ ఉన్నాడు. మంచాగ్రమణ నుండి రంగధరణి మధ్యంబునంగూలియే సంచారంబును లేక చిక్కి జనులాశ్చర్యంబును పొందగా బంజత్వమును పొందియున్న విమతున్ పద్మాక్షుడీడ్చెన్వడిన్ పంచాస్యంబు గజంబు నీడ్చు పగిదిన్ బాహుబలోల్లాసియై. అప్పుడు కృష్ణుడు సింహాసనం మీదకి ఒక దూకి కంసుడు జుట్టు పట్టుకున్నాడు. అంతే. కంసుడు పంచత్వాన్ని పొందాడు, చచ్చిపోయాడు అనమాట. కంసుని మీదకి కత్తి విసట్లేదు, యుద్ధం చేయలేదు. కృష్ణుడు కంసుని పట్టుకొని సింహం ఏనుగుని ఎలా ఎత్తుకుపోతుంది అలా క్రిందికి ఈడ్చుకొచ్చి గిరగిర తిప్పి అతని శరీరాన్ని సభ మధ్యలో పడేశారు. తదనంతరం ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేసి దేవకీదేవుని విడుదల చేసి యజ్ఞోపవీతాలు వేసుకొని ఉపనయన సంస్కారాన్ని పొందారు. అంటే చేయాల్సిన అవన్నీ చేశారు. మరి యజ్ఞోపవీతం ఒడుగు చేశారు, ఉపనయనం. ఈ నందవ్రజంలో యశోదాదులు బెంగ పెట్టుకుని ఉన్నారని ఉద్ధవుడు నందవ్రజం పంపించారు. అక్కడ భ్రమర గీతలు జరిగాయి అన్నమాట. జరాసంధుడు, కాలవరుడు, ముచుకుందుడు కథలు వస్తూ ఉన్నాయి. తర్వాత ఒక ముఖ్యమైన ఘట్టం జరిగింది. ఈ జరాసంధుడు యుద్ధానికి వచ్చాడు. ఈ జరాసంధుడికి పిల్లలు ఉన్నారు. కంసుడికి వాళ్ళిద్దరు భార్యలు అనమాట. వాళ్ళిద్దరు జరాసంధుని కుమార్తెలు. అంటే కంసుడికి జరాసంధుని మేనమ అవుతాడు. ఈ మహాభారతంలో మనకి జరాసంధుడు తగులుతూనే ఉంటాడు. ఈయన ఈ భీముడిని తీసుకెళ్లి కృష్ణ భగవానుడు జరాసంధుడిని చంపిస్తాడు కదా రాజసూయాగం ముందర. భీముడు, అర్జునుడు, కృష్ణుడు మారు వేషాల్లో వెళ్తారు, బ్రాహ్మణ వేషాల్లో వెళ్తారు, వెళ్ళి యుద్ధానికి ఆహ్వానిస్తారు. ఆ జరాసంధుడు అనమాట. ఆ జరాసంధుడి కథ కూడా విచిత్రంగా ఉంటుంది, ఇంకోసారి చెప్పుకుందాం. ఈ కంసుడి భార్యలు వెళ్ళి ఈ జరాసంధుడు తండ్రికి చెప్పుకున్నారు, కృష్ణుడు మా భర్తను సంహరించాడు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ తండ్రికి వెళ్ళి చెప్పుకుంటే జరాసంధుని కోపం వచ్చి 23 అక్షేహిణుల సైన్యాన్ని తీసుకుని కృష్ణుడి మీద యుద్ధానికి వచ్చాట. ద్వారక మీదకి ఆయన 17 సార్లు వస్తాడనమాట. వచ్చినప్పుడు ఏం చేశాడంటే జన నష్టం జరుగుతోంది, ప్రజలు ఎందుకు బాధపడతామని. అప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే సముద్రుడిని అడిగి నాకు నగరం నిర్మించుకుంటా
అని సముద్రం మధ్యలో ద్వారకా నగరం నిర్మాణం చేయమంటారు విశ్వకర్మని. ఆ సముద్రం చోటిస్తుంది అనమాట. అప్పుడు సముద్రుడు అరేబియా అటు ద్వారక దగ్గర ఉంది, అరేబియా సముద్రమే కదా అది, దాంట్లో అనమాట. అక్కడ ద్వారకా నిర్మించుకుంటారు. సముద్రంలో ఇప్పుడు కూడా ద్వారకా ఉందిట. మొన్న మధ్య ఆ పరిశోధనలు చేసినప్పుడు ఆ కట్టడాలన్నీ కనిపించాయి, గొప్ప గొప్ప కట్టడాలు అనమాట. కృష్ణ నిర్యాణం తర్వాత అదంతా కూడా సముద్రంలో మునిగిపోతుంది ఆ ద్వారక. మహాభారతంలో ఉంటుంది, ఈ కథలన్నీ చాలా బాగుంటాయి. అట్లా 17 సార్లు వచ్చినప్పుడు ఈయన 18వ సారి ఆయన వెళ్ళి అక్కడ ఉన్నాడు. 17 సార్లు ఓడిస్తాడు జరాసంధుడిని. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి చెబుతాడు, కృష్ణుడు భయపడి పారిపోయాడంటే. పారిపోవడం కాదు, జరాసంధుడు చావు భీముడి చేతిలో ఉంది కాబట్టి ఈయన చంపలే, అది అందుకని అనేసి. సరే అలా అన్నమాట. వీళ్ళు అట్లా చేశారు. కాలేవుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆయన పెద్ద జడతో నల్లగా ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉందన్నమాట. ఆ యాదవులు ఎవరు కూడా ఆయన చంపలేరు, ఈ కాల యవనుణ్ణి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి నారదుడు ఒక మాట చెప్పాట, నీ అందరి మీద యుద్ధాన్ని వెళుతూ ఉంటాడు, నిన్ను చంపగలిగేవాడు ఒకడున్నాడు అని. చిన్న పిల్లవాడిలాగా నల్లని మబ్బులాగా ఉంటాడు అని. శ్రీవత్సవం పుట్టుమచ్చ ఉంటుంది, కౌస్తుభం కూడా పెట్టుకుంటాడు. 9 మూగుతున్న వనమాల వేసుకుంటాడు, చక్కటి పారాన్ని పెట్టుకుంటాడు, కాళ్ళకి మెరిసిపోతూ ఉంటాడు, చేతిలో వేణువు పట్టుకుంటాడు. అతన్ని కృష్ణుడని అంటారు, మధురలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధం చేయని చెప్పాట. ఈ కాలయవనుడు అతని యవన సైన్యాన్ని అంతా కూడా తీసుకొని వచ్చి యుద్ధానికి వచ్చి కృష్ణ పరమాత్మతోటి యుద్ధం చేశాడనమాట. మన్నాడంతా కృష్ణుడి సైన్యం వస్తుంది బయటకు అనుకున్నారు. ఈ పరమాత్మ దగ్గరికి వచ్చి ఆయన విడిది చేశాడు. కాలయవనుడు కోట బయట ఉన్నారు, కృష్ణ సైన్యం వస్తుందంటే రాలేదనమాట. కోట లోపల ఎవరు లేరు, బలరాముడు కృష్ణుడే ఉన్నారు. కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా 2 చేతులు వెనక్కి పెట్టుకొని నెమ్మది కాలయవనుడు వస్తూ దగ్గరికి వచ్చాట. ఈయన కృష్ణ భగవానుడు వస్తే ఆశ్చర్యపోయాడు కాలయవనుడు. కృష్ణ నీకోసం వచ్చాను ఆగంటే కృష్ణుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తి 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 వెళ్తుంటే కృష్ణుడు పరిగెట్టి వెళ్ళిపోతుంటే కాలయవనుడు గుర్రం మీద వెంబడించారు. కృష్ణుడిని వెంబడించాడు ఆయన. కృష్ణుడు ఎవరికి దొరకకుండా పరిగెత్తి ఒక కొండ గుహలోకి దూరిపోయాడు. ఆ కొండ గుహలో ఏమైంది, దుప్పటి ముసుగు పెట్టుకొని ఒక ఆయన పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఈ కాలయవనుడు ఏమనుకున్నాడు, కృష్ణుడు అక్కడ దుప్పటికి పోయి నిద్రపోతున్నాడు అనుకొని ఒక తన్ను తిన్నట్ట. ఎవడన్నా నిద్ర లేపిందని చూస్తే ఆయన లేచి ఈయన చూడంగానే కాలయవనుడు కాస్త మాడి మసైపోయాడు, బూడిదైపోయాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, దుప్పటి కప్పుకున్నవాడు ఎవడు అని అడిగాడు. సుకుమార్షి చెప్తూ ఉన్నారన్నమాట. ఈ త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మాంధాత కుమారుడు అనేవాడు ఉన్నాడు. అతని పేరు ముచికుందుడు అంటారనమాట. ఆ మహా గొప్ప భక్తుడు ఆయన, చాలా తేజస్సు పరాక్రమం ఉన్నవాడు. ఓసారి రాక్షస సంహారానికి దేవేంద్రుడు సహాయం కోసం వెళ్ళి అడిగితే ఈయన వెళ్ళాడు ఆయన వెంబటి. కుమారస్వామి సర్వసైన్యాధిపత్యం స్వీకరించే వరకు ఈయన రాత్రి మగళ్ళు యుద్ధం చేసి అనేక మంది రాక్షస సంహారం చేసేట ఈయన ముచికుందుడు. అప్పుడు కుమారస్వామి దేవసేనాధిపత్యం విజయాక దేవతలు ఇతను ఏం కావాలి వరం అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నాకు నిద్రపోవాలనుంది, నన్ను ఎవరు నిద్రాభంగం చేయకుండా నేను కొంతకాలం ఎక్కడ నిద్రపోవాలి చెప్పండి, నన్ను ఎవరు నిద్ర లేపకూడదు, నిద్రాభంగం కాకూడదు, నాకు నిద్రపోవాలనే వరం ఇవ్వండి అంటే, అప్పుడు ఈ గుహ చూపించి ఇక్కడ పడుకోమన్నట్టు. సరే నీకు ఎవరు నిద్రాభంగం చేస్తే నువ్వు వాడి కేసు చూసిన తక్షణం వాడు బూడిదైపోతాడని కూడా చెప్పారట దేవతలు. కృష్ణ భగవానుడికి రహస్యం తెలుసు కదా, అందుకని కాలయవనుడిని అక్కడికి తీసుకువెళ్ళాడు. కాలయవనుడు యాదవుల చేతిలో మరణించట. అందుకని ముచికుందుడి వల్ల కాలయవనుడు మరణించాడు. ఇట్లా ఇప్పుడు 18వ జరాసంధుడు వచ్చాడనమాట. ఈ జరాసంధుడు వీళ్ళ వెంట పడ్డాడు. ప్రవర్షణ పర్వతం అనే పెద్ద పర్వతానికి బలరామకృష్ణ అక్కడ పొదల్లో దూరిపోయారు. అక్కడ ఇంద్రుడు వర్షాన్ని ఎక్కువగా కురిపిస్తూ ఉంటాడు. ఈ చెట్లన్నీ చీకటితో ఉంటాయి. వాళ్ళకి బలరామకృష్ణులు కనపడలేదు. అప్పుడు జరాసంధుడు ఏం చేశాడు, పర్వతం అంతటి తగలబెట్టమని తన సైనికులను ఆజ్ఞాపించాట. వాళ్ళు మొత్తం పర్వతం తగలబెడితే ఆ అగ్నిహోత్రుడి కాంతులు ఆకాశం దాకా కనిపిస్తూ ఉన్నాయట. బలరామకృష్ణ ఏం చేశారు, నిశ్శబ్దంగా సముద్రంలోకి దూకేసి ఈదుకుంటూ ద్వారకకి వెళ్ళిపోయారు. సముద్రంలో ద్వారక కట్టారు కదా, ఈ లోపే అంటే ఈ జరాసంధుడు యుద్ధానికి వచ్చే లోపే ఈ ద్వారకకి చేర్చారనమాట ప్రజలందరినీ బలరామకృష్ణులు. ఈ ప్రజలు చనిపోవడం ఇష్టం లేదు కదా స్వామికి, అందుకని ఈ యాదవులందరినీ అక్కడికి చేర్చేశారు. మధురలో ఉన్న వాళ్ళందరినీ చేర్చేసి వీళ్ళిద్దరు ఆయన కోటలో ఉన్నారు. ఈ జరాసంధుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ జరాసంధుడిని కనిపించేటి వెళ్ళి ఆ కొండ మీదకి ఎక్కి కనిపించకుండా మాయ సముద్రంలో దూకి వెళ్ళిపోయి
ద్వారకకి వెళ్ళిపోయారు అనమాట వీళ్ళిద్దరు. మరి ఏం చేస్తారు, 17 సార్లు 18వ సారి వచ్చాడు మళ్ళీ యుద్ధానికి వాడు. అందుకని చిన్న ఉపాయం చేసి ఎట్లా అనమాట తర్వాత భీముడితోటి జరాసంధుడిని చంపించేస్తారు మహాభారతంలో. జరాసంధ వధ అయిపోయింది. జరాసంధుడు వెళ్ళిపోయాడు. స్వామి బలరామకృష్ణులు ఇద్దరు ద్వారకలో సముద్రం మధ్యలో ద్వారక నిర్మించుకున్నారు కదా, అక్కడ చక్కగా వాళ్ళు పాలన చేసుకుంటూ ఉన్నారు. రుక్మిణి కళ్యాణం వస్తూ ఉందన్నమాట భాగవతంలో. ఇది చాలా గొప్ప ఘట్టము. ఈ దశమ స్కందం పూర్వోత్తర భాగం అని చెప్పేసి 2 భాగాలుగా విభజిస్తారట. భాగవతంలో రుక్మిణి కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణి కళ్యాణం చేసినంత మాత్రం చేత చదివినంత వలన కలిగే ఫలితం ఇంత అంత చెప్పడానికి మాటలు చాలా అని చెప్తూ ఉన్నారు. రుక్మిణి కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడైన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ పోతన గారు ముందుగా ఒక శ్లోకం అన్నమాట ఇది. వినుము విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను దొడ్డరాజు కలడాతనికేవురు పుత్రుడు అగ్రజుందనయుడు రుక్మిణావరగు నందరకున్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయై. రాజా విను, విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే గొప్ప రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకు 5 కుమారులు. అందరి కుమారులలో పెద్దవాడు రుక్మి. మిగిలిన వాళ్ళ పేర్లు కూడా రుక్మి సంబంధంగానే ఉంటాయి. రుక్ముడు, రుక్మాంగదుడు అట్లా ఉంటాయి. రుక్మి, రుక్మబాహు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. ఈ చివరిగా ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లకు రుక్మిణీదేవి. ఈ రుక్మిణి అనే పేరుతో ఈ ఆడపిల్ల పెరిగి పెద్దదవుతూ ఉంది. ఈవిడ తల్లి గురించి చెప్తున్నారు చక్కగా. ఈవిడ మహాలక్ష్మే కదా, ఆదిలక్ష్మి అనపాయని కదా. శ్రీ మహావిష్ణువు ఆమెను విడిచి ఎప్పుడు ఉండదు, ఆయన అనుసరించుకొనే ఉంటుంది. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీరిష్ణ వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ్య భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అని కదా మనకు చెప్తారు గోపరాజు గారు కూడా. కాబట్టి శ్రీరమ సీతగా, అప్పుడు రామాయణంలో ఆ సీతాదేవిగా వచ్చింది ఆ తల్లి. ఇప్పుడు కృష్ణావతారంలో రుక్మిణిగా వచ్చింది లక్ష్మి, శ్రీ మహాలక్ష్మి, చల్లని తల్లి, ఆది మహాలక్ష్మి. అందుకని స్వామిని తోటి చేరితేనే పూర్ణత్వం వస్తుంది స్వామికి కూడా, లేదా పరిపూర్ణత్వం ఉండదు. ఆ రకంగా ఈ రుక్మిణీదేవి ఆనందంగా చక్కగా పెరిగి పెద్దదవుతూ ఉన్నది.